మారణ హోమం సృష్టించిన ఉగ్రవాదులను వేటాడి చంపడం ఓల్డ్ స్టైల్. ఇప్పుడు ఇండియా కొత్త స్టైల్ను ఫాలో అవుతోంది. పాత్రదారులు మాత్రమే కాదు, సూత్రధారులపై ఫోకస్ చేస్తోంది. ఇప్పుడు భారత్ జరిపిన దాడులను చూస్తుంటే కొత్త ప్యాటర్న్ కనిపిస్తోంది. ఇంతకీ ఏంటిది? ఒసామా బిన్ లాడెన్ను వెతికి చంపిన అమెరికా. యహియా సిన్వర్తో వేటాడిన ఇజ్రాయెల్. మసూద్ అజర్ విషయంలో భారత్ అదే చేసిందా? మసూద్ అజర్ క్యాంపుపై మిసైళ్ల దాడి ఆంతర్యమేంటి? అమెరికాలో ఉగ్రదాడులకు కర్త కర్మ క్రియ అయిన ఒసామా బిన్ లాడెన్ను వేటాడింది ఆ దేశం. పాకిస్తాన్లో నక్కి ఉన్న లాడెన్ను గుర్తించి గుట్టుచప్పుడు కాకుండా ఆ దేశానికి వెళ్లి చంపి అతడి డెడ్ బాడీని కూడా దొరకకుండా చేశాయి అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్. ఇక ఇజ్రాయెల్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇజ్రాయెల్పై దాడులే ధ్యేయంగా కొనసాగి హమాస్ చీఫ్ యహియా సిన్వర్ను మట్టుబెట్టాయి. సిన్వర్ మాత్రమే కాదు, హమాస్, హెజ్బుల్లా చీఫ్లుగా ఎవరు వచ్చినా వారందరినీ అలాగే మట్టుబెట్టేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు భారత్ కూడా ఇదే ప్యాటర్న్ను ఫాలో కావాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ప్రపంచమెరిగిన ఉగ్రవాది భారత్పై అనేక దాడులకు ప్లాన్ చేసి అమలు చేసిన మసూద్ అజర్ను మట్టుబెట్టాలని ఫిక్స్ అయింది. నిత్యం 4 అంచెల పాక్ ఆర్మీ సంరక్షణలో ఉండి మసూద్ను మట్టుబెట్టేందుకు ప్లాన్ చేసింది. పాక్ ఆర్మీ పోస్టులపై బాంబులు పడకూడదు, పాకిస్తాన్ పౌరులకు అపాయం జరగకూడదు, ముష్కర మూకలు మాత్రం రక్తం కక్కుకొని చావాలి. ఇదే లక్ష్యంతో పిన్ పాయింటెడ్గా అటాక్ చేసింది భారత్. పాకిస్తాన్కు నీళ్లాపితే మీ శ్వాస ఆపేస్తాం, సింధు నదిలో రక్తం పారిస్తామంటూ పేట్రేగిన మసూద్ అజర్ను టార్గెట్ చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్లోని బహవల్పూర్లో దాడి చేసింది. మసూద్ అజర్ ఇక్కడి నుంచి ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్నాడు. ఆత్మాహుతి దాడులకు శిక్షణ ఇవ్వడం, ప్లానింగ్ అన్ని ఇక్కడి నుంచి. ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబ సభ్యులు కూడా ఇందులోనే ఉంటున్నారు. అంతేకాదు, ఈ క్యాంపస్లో 600 మంది ఉగ్రవాదుల ఇల్లు కూడా ఉన్నట్టు ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. మసూద్ అజర్ 10 మంది కుటుంబ సభ్యులను మట్టుబెట్టింది భారత్. మసూద్ అజర్ అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారు. మసూద్ అజర్ అక్కడే ఉన్నాడని దాడులు చేసింది. కానీ కాశ్మీర్ ఉగ్రదాడుల తర్వాత అజర్కు భద్రత పెంచిన పాక్ ఆర్మీ అతడిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెబుతున్నారు. కానీ ఉగ్ర క్యాంపులతో పాటు దీనికి ఊతమందిస్తున్న అసలైన మాస్టర్ మైండ్స్ ను వేటాడాలని భారత్ ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్లో అనేక మంది ఉగ్రవాదులు, ఉగ్రనేతలు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతూ వస్తున్నారు. ఇప్పుడిలాంటి సీన్స్ మరింత పెరిగే అవకాశం క్లియర్ కట్ గా కనిపిస్తోంది.